కారులో భారీ కుదుపు, స్వరం పెంచిన కేసీఆర్ తనయ. ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ లక్ష్యంగా పరోక్ష విమర్శ. సంక్షోభం దిశగా బీఆర్ఎస్. మరి తండ్రి ఏం చేయబోతున్నాడు ఈ టోటల్ ఎపిసోడ్లో? బేసిక్గా కేసీఆర్ ఐడియాలజీని బట్టి కేసీఆర్ రెండు రకాలు. ఒకటి, ఆయన డిప్రెషన్లో ఒక అంతర్మథనము ఇవన్నీ చేసే అవకాశం ఉందా, పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని ఆయన ఏం చేయబోతున్నాడు అని అంటే, ఆయన ఇంకొక వ్యూహం కూడా ఆయనకు ఉండొచ్చు. కానీలే, ఇంకొక పార్టీ పుడుతుంది కదా, పుట్టని, రేపొద్దున కవిత వల్లనే బీఆర్ఎస్ పవర్లోకి రావచ్చేమో, ఈ ఆలోచన కూడా చేస్తాడు మనోడు. ఈ ఆలోచన కూడా, ఈ పొలిటికల్ స్ట్రాటజీ కూడా ఉంటుంది ఆయనకి. ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి దిగితే కవిత ఆగదా? నీకు ఇస్తానమ్మా నేను ప్రయారిటీ, నువ్వు ఉండు అని చెప్తే కవిత ఆగదా? ఆగుతుంది. కానీ మరి కేసీఆర్ ఎందుకు ఎంటర్ అవుతలేడు? ఇప్పుడు ఆస్తిలో వాటా కొట్లాడుతుంటే నీ ఆస్తిలో నేను ఇస్తా అని అంటే కవిత ఆగదా? ఆగుతుంది. మరి ఎందుకు కేసీఆర్ ఎంటర్ అవుతలేడు? ఈ అంశాన్ని ఏమైనా వాడుకోవాలనుకుంటున్నాడా తన పార్టీ కోసం? అధినేత కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవిత వ్యవహారంతో కొద్ది రోజులుగా ఇరకాటంలో పడ్డ బీఆర్ఎస్ గురువారం కుదుపునకు గురైంది. మీడియాతో చిట్చాట్గా మాట్లాడుతూ కవిత చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టినాయి. ఒక రకంగా చెప్పాలంటే పార్టీ ఒక భయంకరమైన నిశ్శబ్ద వాతావరణంలోకి వెళ్ళిపోయింది. కవిత చేసిన వ్యాఖ్యలపై ఏ ఒక్క నేత కూడా నోరు మెదపలేని పరిస్థితి. ఇన్ని రోజులు పార్టీలోని అంతర్గత విషయాలు బయటకొస్తే విపక్షాలు, మీడియా తెలంగాణ ద్రోహులపై నెట్టేసే నాయకత్వానికి ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. అంతర్గతంగా కూర్చొని చర్చల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. గత శుక్రవారం కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా ఆమె మరింత స్వరం పెంచారు. ఇప్పటిదాకా వ్యక్తిగతంగా విమర్శలు, ఆరోపణలు చేయని ఆమె గురువారం అధినేత కేసీఆర్ మినహా కేటీఆర్, హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ సహా ముఖ్య నేతలందరినీ టార్గెట్ చేశారు. సో మరి కవితలో ఇంత ఆవేదన ఉందని ఇవాళే తెలిసింది. వినోద్ కుమార్, కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారు, ఏం చేస్తారు కేసీఆర్, చేయడానికి అవకాశాలు ఏముంది? ఇప్పుడు ఏం చేద్దాం? కవిత తాజా కమెంట్స్తో కేసీఆర్ అంతర్మథనం. పార్టీకి భారీ డ్యామేజ్ జరిగిందని అంచనా. దయ్యాలు, కోవట్ల ఎపిసోడ్ తర్వాత కేటీఆర్ను ఫామ్ హౌస్కు పిలిపించుకున్న కేసీఆర్ కవితను పిలవకుండా రాయబారులతో మంతనాలు. కేటీఆర్ను పిలిచినట్టే కవితను కూడా పిలిస్తే బాగుండేదంటున్న నేతలు. తన తండ్రి నుంచి పిలుపు రాకపోవడంతో ఆమె మనస్తాపం చెందారని చర్చ. కవిత తాజా వ్యాఖ్యలతో బీఆర్ఎస్లో మరింత హీట్. బేసిక్ ఏమైందట అంటే, ఈమె తెలంగాణ జాగృతికి సంబంధించిన కొంతమంది మహిళలను తీసుకుపోయి ఫామ్ హౌస్కు పోయిందట. ఈ లెటర్ లీక్ కంటే ముందు జరిగింది. ఫామ్ హౌస్కి పోతే ఈయనకి ఆ జాగృతిని పెంచడం అనేది నాకు ఇష్టం లేదు. ఈమెనే దాన్ని మళ్ళీ నేను రివైవ్ చేస్తా, ఇంకొంత దాన్ని ఫోకస్ చేసి ముందుకెళ్తా అన్నది ఈమె ప్లాన్. ఎందుకంటే ఈమె పర్సనల్ పొలిటికల్ ఎజెండా ఈమెకు ఉన్నది. ఆయన ఆ జాగృతి లీడర్లను కలవడానికి ఇష్టపడలే. ఇక ఆమె ఆల్రెడీ రాసుకున్న లెటర్ని తీసి అలా శోభమ్మ గారికి ఇచ్చిందట. ఆమె కేసీఆర్కి ఇచ్చింది. అది ఎట్నో కేటీఆర్ త్రునో సంతోష్ త్రునో అది లీక్ అయింది. ఆమెను కూడా కలవడానికి ఆయన ఇష్టపడలేదట. ఎక్కడ పోతుందిలే, మా కూతురే కదా, తండ్రికి ఎదురు తిరుగుతుందా అని అనుకున్నాడు. కానీ ఆమె మామూలు కాదు కదా. సో ఆమె ఇప్పుడు ఎదురు తిరిగేసరికి ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు నేను కేటీఆరే మరి దాన్ని మొత్తం సెట్ చేయాలా? ఇప్పుడు మొత్తం ఎపిసోడ్ అంతా కేటీఆరే సెట్ చేయాలి. శాతం అవుతుందా? కేసీఆర్ రంగంలోకి దిగితే తప్ప ఆ ఇష్యూ సార్ట్అవుట్ అయ్యే అవకాశం లేదు. మరి కేసీఆర్ ఏం చేస్తాడు? అసలు వీళ్ళని తట్టుకొని వీళ్ళని పిలిపించే పరిస్థితిలో కేసీఆర్ ఉన్నాడా? ఎందుకంటే లక్షల కోట్లకు ఉన్నారు ఒక్కొక్కరు. కేటీఆర్ అసలు మామూలుగా లేడు, కవిత మామూలుగా లేదు, హరీష్ రావు కూడా అదే పరిస్థితి. ఇక హరీష్ రావు అంటే ఏదో మామ దగ్గర చేరి వీళ్ళిద్దరు తండుకుంటుంటే నేను కొట్టేద్దామని ఆయన ప్లాన్ ఆయనది. సో వీళ్ళు ఆర్థికంగా చాలా బలమైన శక్తులుగా తయారయ్యారు ఇవాళ రాష్ట్రంలో. రియల్ ఎస్టేట్ మాఫియా వీళ్ళ చేతిలో ఉంది, మాఫియాలో ఉన్న కొంతమంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కేసీఆర్ వాళ్ళని పిలిచి మాట్లాడే పరిస్థితి ఉన్నదా? వాళ్ళు మొత్తం ఇట్లా అహంకారం ఆవరించి మేము అసలు ఏమైనా చేయగలుగుతామనే ధీమాలో ఉన్నారు కవిత కానీ కేటీఆర్ కానీ. ఇప్పుడు కేసీఆర్ పిలిచి మాట్లాడే పరిస్థితి ఉన్నదా అంటే అది క్వశ్చన్ మార్కే. చూడాలి మరి ఏం జరుగుద్దో. పబ్లిక్ ఏమనుకుంటున్నారు? మన ప్రజలంతా వీళ్ళ గురించి చర్చించకన్నా ప్రజా సమస్యల గురించి చెప్పండి, మీరు చర్చించి టైం వేస్ట్ చేసుకోండి. కవిత ఈజ్ ఫైటింగ్ ఫర్ ఐడెంటిటీ క్రైసిస్. కవిత నెక్స్ట్ సీఎం అట. కృష్ణసాయి చెప్తున్నాడు, కవిత ఈజ్ లిక్కర్ కింగ్, డోంట్ ఎంకరేజ్ హర్. మా మరక మాత్రం ఎప్పటికీ ఉండేదే. అది ఆ మరక పోవడానికి ఇప్పుడు సామాజిక న్యాయం అంటుంది. ఎక్కడ లేని సామాజిక న్యాయం గుర్తొచ్చింది ఆమెకి. వామ్మో, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, బహుజనులట. ఈ డ్రామా మామూలుగా లేదు.
కవిత మాట్లాడిన మాటల్లో నిజం ఉందా అన్న వాళ్ళు ఎంతమంది, లేదన్న వాళ్ళు ఎంతమంది? కవితకి సపోర్ట్గా నిలబడుతున్న వాళ్ళు, కవిత మాటల్లో నిజం ఉందన్న వాళ్ళు 62% మంది ఉన్నారు. లేదు అంటున్న వాళ్ళు 38% మంది ఉన్నారు. అన్న ఈరోజు జాబ్ క్యాలెండర్ మీ ధర్నా ఉంది, ఇవాళ 30th, ఇవాళ ధర్నా ఉంది, మహాధర్నా పోస్టర్ ఉంది కదా, మొన్న మనం రిలీజ్ చేసినాం. 30వ తారీఖు ఇవాళ. హలో నిరుద్యోగి చలో ధర్నా చౌక్. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాల్సిన 13 నోటిఫికేషన్లు జూన్ 2వ తేదీన విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ మహాధర్నా తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ జరగబోతున్నది. ఉదయం 10 గంటల నుంచి ధర్నా ఉంటుంది. మన దాంట్లో ఖచ్చితంగా లైవ్ ఉంటుంది, దయచేసి చూడండి. చాలామంది వక్తలు మాట్లాడిందాన్ని మనం లైవ్లో చెప్దాం. ఇది ముమ్మాటికి పొలిటికల్ స్టంట్. ప్రజలు బీఆర్ఎస్ మరచిపోతున్న సమయంలో కవితక్క అని న్యూస్ ఛానల్లో ఉండేటట్టు అన్ని వార్తాపత్రికల్లో మెయిన్ హెడ్లైన్ అయ్యేటట్టు వ్యూహాత్మకంగా ప్లాన్ చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ వ్యూహాత్మకమే, ఇది కూడా ఆ రకంగానే వ్యూహాత్మకంగానే చేస్తే అది బూమరాంగే, దాంట్లో డౌట్ లేదు. కవిత పార్టీ పెట్టినా ఆమె సక్సెస్ కాదు, కాకపోతే ఆమె బీఆర్ఎస్ని కథం పట్టిస్తుంది, ఆ విషయంలో సక్సెస్ అవుతుంది. అందుకని ఇంతకుముందు ఏమన్నా హత్యనా ఆత్మహత్యనా అంటే ఇది మర్డర్. ఇది ఇప్పుడు ఆమెకు నష్టం జరిగేది ఏముంది? ఆమె ప్రతిరోజు మెయిన్ హెడ్లైన్లో ఉంటుంది, ఆమె మెయిన్ లీడర్గా, ఒక పార్టీకి మెయిన్ లీడర్గా కొనసాగుతుంది, వార్తల్లో వ్యక్తిగా ఉంటుంది, ఎంతో కొంత ఆమె కొంత మొండిగా ఉంటుంది కాబట్టి ప్రతి దాంట్లో కొంత సంచలనంగా కనిపిస్తూ ఉంటుంది. ఆమెకు వచ్చిన నష్టం ఏంది? పైసలు ఉన్నాయి, ఏం లేదు అక్కడ. ఆమెకు వచ్చిన ఎటొచ్చి అటొచ్చి నష్టం ఎవరికంటే కేటీఆర్కి నష్టం, ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి నష్టం. గుడ్ మార్నింగ్ రఘు అన్న, టీఆర్ఎస్ పార్టీది డ్రామా లాగా అనిపిస్తుంది. ఇప్పుడున్న టైంలో ప్రజలు నమ్మేటట్టుగా లేరు. ఇక కల్వకుంట్ల ఫ్యామిలీని అదే అంటున్నా కదా, అదొకవేళ డ్రామా అయితే అది బూమరాంగే, అది వాళ్ళకి బూమరాంగే. వాళ్ళు అనుకున్న దాన్ని అది క్రాస్ అయిపోయింది, అది క్రాస్ అయిపోయింది ఈక్వేషన్. స్టూపిడ్ ఫ్యామిలీ, డోంట్ వేస్ట్ యువర్ టైం అన్న. బీఆర్ఎస్ని దేవుడు కూడా ఏం చేయలేడు, పర్మిట్ రూమ్స్ క్లోజ్ చేయండి. బ్రదర్ ఎవరో ఎవ్రీ డే పెడుతున్నాడు. లిక్కర్లో ఇరికించింది కేటీఆర్ అట, లిక్కర్లో ఇరికించింది సంతోష్రావు. బేసిక్గా ఇరికిచ్చిండు, అవతల పడాడు, కథం ప్రశాంతంగా. ఇదేదో దందా మంచిగుంది, ఏమవుతుందో ఆమెకి, దందా మంచిగుంది అక్క అని ఇరికిచ్చి, అక్కనే కదా దందా మంచిగుంది అక్క, ఇది మొత్తం దేశమంతా ఈ దందా చేస్తే మొత్తం పైసలన్నీ మనకే, మనం అవసరమైతే పిఎం లెవెల్కి వెళ్ళిపోవచ్చు అని చెప్తే ఆమె ఎటు వెనక ముందు చూడకుండా వాళ్ళు ఇరికిపోయింది అడ్డంగా. కల్వకుంట్ల వాళ్ళని తెలంగాణ నుంచి తరిమేయండి, అప్పుడే తెలంగాణ బాగుపడుతుంది. స్వీయ గుర్తింపు కోసం కవిత పాటలు పడుతోంది. రామారావు గారు వీళ్ళ గురించి మాట్లాడి టైం వేస్ట్ అన్న, అధికారం కోసం పాటలు పడుతున్నారు. నరసింహ, కేసీఆర్ ఫ్యామిలీ గురించి ఎక్కువ మాట్లాడడం టైం వేస్ట్. బాబురావు, టీఆర్ఎస్ పార్టీ గురించి చదివి హెడ్లైన్ చదివి వదిలిపెట్టాలన్నట. ఎస్ఎస్ఎన్ ముదిరాజ్. వడ్ల బోనస్ ఒక్కటే సీజన్ ఏందో, వడ్ల బోనస్ గురించి అడగండి అంట. దొరసానిని నమ్మొద్దట. జై కేసీఆర్. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అందరూ దొంగలే. ఇప్పుడు కిషన్ రెడ్డి రాజాసింగ్ మీద ఏం మాట్లాడతాడు? ఇప్పుడు మాట్లాడుతాడా మరి చూడాలి. ఆయన ఏదో ఆ టైంలో మాట్లాడి, మరి ఇప్పుడు ఆ రాజాసింగ్ ఇప్పుడు కాదు, ఆయన దాదాపుగా ఇప్పటికీ 6-7 నెలల నుంచి ఆయన కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. తెలంగాణకి శ్రీరామ రక్ష బీఆర్ఎస్ అట, ఇంకెక్కడ ఉంది బీఆర్ఎస్? దొంగల ముఠా, కేసీఆర్ కేటీఆర్ కవిత నాటకం అట ఇదంతా. సో ఇట్లా పబ్లిక్ రియాక్ట్ అవుతున్నారు. ఎవరికి ఉపయోగం అన్నా టైం వేస్ట్ చెయ్యకు, వాళ్ళు బాగానే ఉంటారు. ఎంతమంది పుస్తెలు తెంపింది సారా రాని, ఓర్ నాయన అన్నా. కేటీఆర్ రెస్పాండ్ అవుతారా మా అక్క కమెంట్స్ పైన? చూడాలి మరి. కేటీఆర్ ఇప్పుడు తగ్గుతాడు ఇక, మళ్ళా రేవంత్ రెడ్డి కోవట్టు అది అన్నాడు కూడా. ఎందుకంటే ఆమె నోరు తెరిస్తే తట్టుకోలేమంటుంది కదా, నోరు తెరిస్తే తట్టుకోలేవు గ్రీకు వీరుడా అని అడుగుతుంది. ఇక ఇంకేం మాట్లాడతాడు? రీడ్ మై సూపర్ చాట్ అట, డొనేటెడ్ $5 అట. ఎవరికి? తెలంగాణలో సర్పంచ్ కుర్చీలు ఖాళీగా ఉండి ఆ సీట్లలో కుక్కలు కూర్చుంటున్నాయి. అవును, నిన్నేదో వీడియో వచ్చిందిగా. వడ్ల డబ్బులు పడతలేవట. ఆ నలుగురు ఆస్తులు అమ్మి ప్రజలకు పంచాలన్నట. పంచాలి, కవిత కూడా పంచాలి. సామాజిక న్యాయం అంటుంది కదా,
ఎవరి జనాభా ఎంతుందో వాళ్ళకంత వాటా రావాలి, సంపదలో న్యాయం జరగాలంటుంది కదా. ఇప్పుడు ఆమె సంపద మస్తుగా ఉన్నది, పంచాలి. ఒక్క గుడ్ పొలిటీషియన్ నేమ్ చెప్పన్న తెలంగాణలో అట. ఊరు నాయన ఏడ దొరకాలి, నేను భూతద్దం తెచ్చి దోలాడాలి నేను. ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ మైలేజ్ పడిపోయింది. రానున్న ఎలక్షన్స్లో బీఆర్ఎస్ మైలేజ్ పెంచుకోవడానికి ఎత్తుగడ. కాంగ్రెస్ పాలన ప్రజల్లో దృష్టి మళ్లిస్తున్నారు. కేటీఆర్ అమెరికాలో ప్రభాకర్ రావును కలుస్తాడా? కలవచ్చు. ఎవరినైనా కలుస్తాడు ఆయన. అంత టైం ఉంటుందంట ఆయనకి. ఆయన వేరే పనులలో ఉంటాడు ఆయన. 2018లో కాంగ్రెస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్కి పనిచేసిండు కాబట్టి గెలిచింది కావచ్చు. ఒక్క చంద్రబాబు నాయుడు ముందు పెట్టి ఎలక్షన్ గెలిచేసిండు ఆనాడు కేసీఆర్. ముత్యమక్క కొత్త నాటకం అట. ఇది ఎక్కడొచ్చేవి? ముత్యమక్క అని పేరు పెట్టారు. జై కాంగ్రెస్ జై నిరుద్యోగి అట. రేవంత్ మరో నియంతగా మారిండట. ముఖ్యమంత్రులు అయిన వాళ్ళంతా గిట్లనే తయారవుతారేమో. సిరియాలో బాంబులు వేలుతున్నాయట. ఏం చేద్దాం మరి. కరెక్టే అన్న. ఆమెకి ఇప్పుడు గుర్తొచ్చిందా సామాజిక న్యాయం? కల్వకుంట్ల ఫ్యామిలీకి బహుజనుల గురించి మాట్లాడే అర్హత ఉన్నదా? బీసీ గురుకులాల్లో మేనేజ్మెంట్ నియంతలా వ్యవహరిస్తోందట. బుర్జు ఖలీఫాలో అక్కకి ఉన్న 2 ప్లాట్ల విలువ 400 కోట్లట. ఏమో, ఒక ఆయన 60 అంటుండు, ఆయన 400 అంటుండు. ఆమెకైతే ఆడ ప్లాట్స్ ఉన్నాయి, పెద్ద ఎత్తున దందా చేసింది. ఆడ కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది ఆమెకి. నోటిఫికేషన్స్ లేవు అన్న. రుణమాఫీ రైతు బంధు గురించి మాట్లాడు. కవిత సబ్జెక్ట్ని వదిలేయండి అన్న. వదిలేస్తుంది ఇక. సో ఇట్లా ఈ పార్టీ వ్యవహారము ఈ రకంగా ఏడుస్తున్నది. ఇక ఆమె ఏం చేస్తుంది అన్నది చూడాలి. నెక్స్ట్ మిగతా వార్తల్లో